ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైఎస్ భాస్కర్ రెడ్డికి పూర్తిస్థాయి బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు. గతంలో హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళకూడదంటూ కండిషన్ పెట్టింది. ప్రస్తుతం షరతులు సడలించి ఎక్కడికైనా వెళ్ళొచ్చంటూ కూడా ఫ్రీ బెయిల్ మంజూరు చేసింది. ఇక విచారించాల్సింది ఏమీ లేదంటూ కూడా సిబిఐ పూర్తి స్థాయిలో ఛార్జిషీట్ను దాఖలు చేసింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సంచలనం రేపుతున్నటువంటి నేపథ్యంలో వరుసగా సిబిఐ కూడా దూకుడుగా వెళ్లడం, దీనికి సంబంధించి అనేక పరిణామాలు చోటు చేసుకోవడం. సో వైఎస్ వివేక కుమార్తె కూడా పూర్తి స్థాయిలో ఈ కేసును త్వరగా ఛేదించాలంటూ కూడా న్యాయస్థానాలు బాట పట్టినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. తాజాగా ఈ కేసులో కొంతవరకు కీలకమైనటువంటి మార్పు చోటు చేసుకుంది. సో వైఎస్ భాస్కర్ రెడ్డికి పూర్తి స్థాయిలో బెయిల్ మంజూరు చేస్తూ కూడా తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపైన ఆంధ్రప్రదేశ్ సహా ఎక్కడికైనా వెళ్ళొచ్చు అంటూ కూడా అన్కండిషనల్ బెయిల్ని కూడా మంజూరు చేసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, వైఎస్ భాస్కర్ రెడ్డికి పూర్తి స్థాయిలో బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు. బెయిల్కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో 7వ నిందితుడిగా ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డికి ఏపీతో సహా దేశంలో ఏ ప్రాంతానికైనా వెళ్ళడానికి తెలంగాణ హైకోర్టు అనుమతించింది. గతంలో ఆయనకు కండిషనల్ బెయిల్ మంజూరు చేయడం జరిగింది. కండిషనల్ బెయిల్ మీద ఆయన కేవలం హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలోనే ఆయన ఉన్న పరిస్థితి ఉంది. హైదరాబాద్ విడిచి వెళ్లే అవకాశాలు కూడా గతంలో కోర్టు ఇచ్చిన నేపథ్యం లేదు. ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాల్సి ఉంది. కోర్టు ప్రిమిషన్స్ లోనే ఆయన పర్యటించాల్సిన నేపథ్యం ఉంది. అయితే ఇప్పుడు ఏదైతే గత రాత్రి లేట్ నైట్ లో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వైఎస్ భాస్కర్ రెడ్డికి అన్కండిషనల్ బెయిల్ లభించడంతో పాటు దేశంలో ఏ ప్రాంతానికైనా వెళ్లే స్వేచ్ఛ హక్కులు ఉన్నాయంటూ హైకోర్టు న్యాయస్థానం ఆదేశించింది. ఇక్కడ ప్రధానంగా ఆయనకు మరికొన్ని షరతులు కూడా విధించడం జరిగింది. ఒకసారి ఆయనకు ఇచ్చిన షరతులు ఒకసారి మనం చూద్దాం. వైఎస్ వివేక హత్య కేసులో ఎలాంటి జోక్యం చేసుకోరాదు, ఏపీలో చేయబోయే ప్రయాణ వివరాలు, ఎక్కడ ఉండేది, ఫోన్ నెంబర్లు ఏదైనా ఒక రాష్ట్రానికి వెళ్ళడానికి కనీసం 72 గంటల ముందు సిబిఐ దర్యాప్తు అధికారికి తెలియజేయాలనే ఆదేశంతో పాటు లైవ్ లొకేషన్, ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతానికి సంబంధించిన లైవ్ లొకేషన్ కూడా సిబిఐ అధికారులకు ఇవ్వాలంటూ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే నిన్న రాత్రి ఏదైతే లేట్ నైట్ లో వైఎస్ భాస్కర్ రెడ్డికి అన్కండిషనల్ బెయిల్ మంజూరు కావడంతో వైసీపీ అభిమానులు భారీ స్థాయిలో బాణసంచాతో పాటు మిఠాయి కూడా పంచిపెట్టారు. అయితే పులివెందుల నియోజకవర్గంలో పులివెందుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు వద్ద కూడా భారీ స్థాయిలో వైఎస్ఆర్సీపీ అభిమానులు సంబరాలు చేస్తున్నారు. ఎందుకంటే వైఎస్ భాస్కర్ రెడ్డి కుమారుడు వైఎస్ అవినాష్ రెడ్డి కడప ఎంపీగా ఉన్నారు. కడప ఎంపీగా ఆయన బిజీగా ఉన్న వ్యవహారంలో పులివెందుల చుట్టూ ఉన్న అనంతపురం జిల్లా ప్రాంతాల ప్రజలకు వైఎస్ భాస్కర్ రెడ్డి అందుబాటులో ఉండేవారు. గతంలో కూడా 2019 నుంచి 2024లో కూడా ఆయన ఏదైతే పులివెందుల ప్రాంతంలో అందుబాటులో ఉండేవారు. ఇక్కడ పులివెందుల మున్సిపాలిటీ వైసీపీ చేతిలో ఉంటుంది. పులివెందుల్లో వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి వీరి ఇద్దరు వ్యవహారాలు, జగన్ సంబంధించిన వ్యవహారాలు చక్కబెడతారు. అయితే ఆ ప్రాంత ప్రజలకు కూడా అందుబాటులో ఉంటుంది. ఈ నేపథ్యంలో వైఎస్ భాస్కర్ రెడ్డికి పూర్తి స్థాయిలో బెయిల్ మంజూరు కావడంతో కడప పులివెందులలో భారీ స్థాయిలో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఇది కేవలం కుట్రపూరితంగా ఇరికించిన కేసు తప్పితే తాము ఎక్కడా తప్పు చేయలేదంటూ మొదటి నుంచి తాము ఏదైతే తప్పు చేయలేదనే దానికి కట్టుబడి ఉన్నా ఆ నేపథ్యంలో కూడా మాకు సుప్రీంకోర్టులో బెయిల్ లభించింది. అదేవిధంగా తెలంగాణ హైకోర్టులో కూడా మాకు రిలాక్సేషన్ వచ్చిందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు సంబరాలు చేస్తున్నారు. కిరణ్, కొంతవరకు ఇక విచారించాల్సింది ఏమీ లేదు అని సిబిఐ పూర్తి స్థాయిలో ఛార్జిషీట్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి విచారణ ఇంకా కంప్లీట్ అయింది అనుకోవచ్చా? ఈ కేసు ఆద్యాంతం వైఎస్ సునీత ఇటు తెలంగాణ హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టు ఈ 2 కోర్టుల మధ్యనే ఈ కేసు ఎక్కువ కాలం నడిచిన నేపథ్యం ఉంది. ఎందుకంటే గతంలో కూడా సునీత మొదటి నుంచి మళ్ళీ కేసు విచారించాలంటూ హైకోర్టు తలుపు తట్టింది. హైకోర్టు అందుకు అంగీకరించలేదు. హైకోర్టు తర్వాత హైకోర్టు ఇచ్చిన ఏదైతే తీర్పు పైన సుప్రీంకోర్టుకి వెళ్ళిన నేపథ్యం ఉంది. మొదటి నుంచి ఈ కేసును ట్రయల్ చేయాలంటే సుదీర్ఘ కాలం పడుతుంది. ఏ అంశాల్లో అనుమానం ఉందో మీరు క్లారిటీగా కోర్టుకు చెప్పండి, వాటిపైనే సిబిఐ విచారిస్తుందంటూ పదే తెలంగాణ హైకోర్టు ఒకానొక నేపథ్యంలో ఆగ్రహం చేసిన నేపథ్యం ఉంది. మొదటి నుంచి కేసుని మళ్ళీ ట్రయల్ చేయాలంటే సుదీర్ఘకాలం పడుతుంది. ఇప్పటికే ఈ కేసులో ఫర్దర్ గా విచారణ అవసరమా లేదా అనేది సిబిఐని అడిగినప్పుడు సిబిఐ
ఈ సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలను మేము పాటిస్తాము, మాకు ఎక్కడ కూడా దీనికి సంబంధించి ఈ సాక్ష్యాధారాలు తారుమారైన నేపథ్యం కానీ ఈ కేసుకు సంబంధించిన మరింత దర్యాప్తు చేయాల్సిన అవసరం ఏమీ లేదంటూ సిబిఐ సుప్రీంకోర్టు తెలియజేసిన నేపథ్యం ఉంది. అయితే ఇక్కడ వైఎస్ సునీతారెడ్డి నేరుగా పలుసార్లు తనకు అన్యాయం జరిగిందంటూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పైన సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు కూడా కేవలం ఒక ఇద్దరు వ్యక్తులపైన అర్జున్ రెడ్డితో పాటు సునీల్ యాదవ్ వీరిద్దరు ఫోన్ నెంబర్లను ట్రేస్ చేసి ఆ లొకేషన్ ట్రేస్ చేసి వారు ఎక్కడ ఉన్నారో ఆ రోజు ఏ విచారణ జరిగిందో వాటిపైన సిబిఐ అధికారులను విచారించమని సుప్రీంకోర్టు ఆదేశాలు చేసింది. ఆ నేపథ్యంలో సుప్రీంకోర్టు నేరుగా ఇద్దరి కాల్ డేటాతో పాటు వాళ్ళిద్దరిని కూడా విచారణకి ఇచ్చింది. ఆ విచారణలో కూడా విచారణలో కూడా వైఎస్ హత్య ఉదంతంలో వీరి పాత్ర ఉందని చెప్పలేని పరిస్థితి సిబిఐ సుప్రీంకోర్టు నివేదించడంతో సుప్రీంకోర్టు నేరుగా పదే హైకోర్టు సుప్రీంకోర్టుకు సునీత వెళ్ళడంతో ఒకనొక స్టేజ్ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసును మీరు ఎంతకాలం పొడిగిస్తారు, ఎంతకాలం విచారణ చేయాలంటారు, మొదటి నుంచి విచారణ చేయడానికి సుదీర్ఘకాలం పడుతుంది, అసలు మీ స్టాండ్ ఏంటి, ఈ కేసులో మీరు ఏం కోరుకుంటున్నారని ఒకనొక నేపథ్యంలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో సునీత సైలెంట్ అయిన నేపథ్యం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ భాస్కర్ రెడ్డికి అన్కండిషనల్ బెయిల్ మంజూరు కావడం, ఆంధ్ర ఆయన ఈ రోజు కానీ రేపు కానీ పులివెందులకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల అభిమానులు ఏదైతే సంబరాలు చేసుకుంటున్నారో, ఎందుకంటే పులివెందుల ప్రాంతంలో వైఎస్ భాస్కర్ రెడ్డి అందుబాటులో ఉంటాం, ఏదైతే ఆ ప్రాంత ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాను ఉన్నానని ముందుంటారు. జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ అవినాష్ రెడ్డి కానీ అందుబాటులో లేకపోయినప్పటికీ పులివెందుల ప్రాంతానికి సంబంధించిన నేతలకు ప్రజలకు కూడా వైఎస్ భాస్కర్ రెడ్డి అందుబాటులో ఉంటారు. వైఎస్ భాస్కర్ రెడ్డి అందుబాటులో లేకపోవడం పులివెందుల్లో కూటమి రాజకీయం మరింత విచ్చలవిడిగా తయారైనట్టు వైసీపీ నేతలు తీవ్రంగా విమర్శలు చూస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ భాస్కర్ రెడ్డికి అన్కండిషనల్ బెయిల్ రావడం ఇది వైఎస్ఆర్సీపీకి మాత్రం ఒక ప్లస్ అని చెప్పొచ్చు. అందులో కడప జిల్లాలో పులివెందుల నియోజకవర్గానికే కాదు, పులివెందుల చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలకు కూడా ఆయన అందుబాటులో ఉండడమే కాకుండా ప్రజా సమస్యలు పరిష్కరించడం కానీ ఓపిక సుదీర్ఘంగా వినడం కానీ ఇలాంటి రాజకీయ చర్చలు ఉండడం వల్ల గత కొన్నేళ్లుగా ఆయన హైదరాబాద్ లో సిక్కాన్ కావడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు చాలా వరకు నిరాశించింది నేపథ్యం. ఆయన వైఎస్ భాస్కర్ రెడ్డిని హైదరాబాద్ లో కలవడానికి నేతలు వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఏదైతే ఆయన హైకోర్టు నేరుగా అన్కండిషనల్ బెయిల్ మంజూరు చేయడంతో వైఎస్ఆర్సీపీకి కలిసి వచ్చారు. అయితే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు మరింత విచారణ చేయడానికి ఏమీ లేదంటే ఇప్పటికే హైకోర్టు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో భాస్కర్ రెడ్డికి కండిషనల్ బెయిల్ రావడంతో వైసీపీ నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్తలు అభిమానులు ఆనందోత్సవం వ్యక్తం చేయడమే కాక నేరుగా మిఠాయిలు భారీ స్థాయిలో పంచిపెడుతున్నారనే సమాచారం మనకు ఉంది. ఎస్ రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైఎస్ భాస్కర్ రెడ్డికి పూర్తి స్థాయిలో బెయిల్ మంజూరైంది. బెయిల్ మంజూరు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కు వెళ్లకూడదంటూ కూడా పలు కండిషన్లు పెట్టింది న్యాయస్థానం. తాజాగా షరతులు సడలించి పూర్తి స్థాయిలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు అంటూ కూడా ఫ్రీ బెయిల్ను మంజూరు చేసినటువంటి వైనం. తాజాగా ఎలాంటి షరతులు వర్తించినటువంటి బెయిల్ను మంజూరు చేసింది హైకోర్టు. ఇక విచారించాల్సింది ఏమీ లేదంటూ కూడా సిబిఐ పూర్తి స్థాయిలో ఛార్జిషీట్ దాఖలు చేసినటువంటి వైనం కనబడుతుంది. మాజీ మంత్రి వైఎస్ వివేక కుమార్తె వైఎస్ సునీత కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, తెలంగాణ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. ఇది కేసుకు సంబంధించి పలు దఫాలు ఛార్జిషీట్లు కూడా వరుసగా దాఖలైనటువంటి నేపథ్యాన్ని కూడా మనం చూసాం. తాజాగా ఈ కేసుకు సంబంధించి కీలకమైనటువంటి మలుపు తిరిగిందని చెప్పుకోవాలి. సో మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డికి పూర్తి స్థాయిలో బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పునివ్వడం జరిగింది.